ఆయన మాట్లాడేది చూస్తేనేమో జెన్యూన్‌గా ఉన్నట్టు కనబడుతుంది. కానీ అక్కడ జరిగేది చూస్తేనేమో తేడాగా ఉంది. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుకొచ్చినటువంటి మాట ఏంటి? అడిషనల్ ఎస్పీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, "నువ్వెప్పుడన్నా యూనిఫామ్‌లో ఉన్నావా? యూనిఫామ్‌లో ప్రజలకి ఎందుకు కనిపించవు? నీకు ప్రోటోకాల్ ఉంది గదా! యూనిఫామ్‌లో ఉండాలి గదా! ఈవెన్ కలెక్టర్ లాంటి పెద్దవాళ్ళని కలిసేటప్పుడు గూడా ఒక క్యాజువల్స్ ఏసుకొని ఎళ్తావా? ఇదెక్కడ ప్రోటోకాలు? ప్లస్ నీకు రౌడీలనేమి జేయలేవు. నువ్వు అరాచక శక్తులనేం జేయలేవు. చివరికి ప్రజలే కాపాడుకుంటున్నారు." ఇట్లాంటిదంతా చేస్తూ తుపాకీ నువ్వు చూపెడితే నేను తుపాకీ చూపెడతాను ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవచ్చు. వినడానికి ఇది జెన్యూన్‌గా ఉంటది. కేతిరెడ్డిని ఇంటికి రానివ్వకపోవడం, అక్కడ ఆయన స్టేట్మెంట్లు, చివరికి ఇంతకు ముందున్న అడిషనల్ ఎస్పీ చైతన్యని వేధించాడు ఆయనే. తీవ్రంగా దుర్భాషలాడాడు. ఇప్పుడున్న అడిషనల్ ఎస్పీని కూడా వేధిస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఇట్లాంటి మనిషిని ఎదురుగుండా పెట్టుకుని మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉన్నాం, పోలీసులకి స్వేచ్ఛనిచ్చామని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఏంటిది? ఆయన్ని కంట్రోల్ చేయగలరా లేదా? ఇదే ఇప్పుడు మిగతా వాళ్ళు నోట్‌తో మాట్లాడట్లేదు. గ్రౌండ్ లెవెల్‌లో అదే జరుగుతున్నది. పోలీసింగ్ అన్నటువంటిది జ్యుడిషియరీ, పోలీస్ కనుక సక్రమంగా పని చేయకపోతే అన్యాయం జరుగుతుంది. న్యాయానికి అన్యాయం జరుగుతుంది. చట్టం చచ్చిపోతుంది. ప్రజలు దారుణమైన ఇబ్బందులు పడతారు. ఇది చెక్ చేసుకోవాల్సింది.